దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 7. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. 106వ కీర్తన 13వ వచనం. మనము దేవుని వాక్యమునకును ఏ మనుష్యుడును మార్చలేని ఆయన దైవిక నియమములకును విధేయత చూపించినప్పుడే మన నష్టం ఎంత గొప్పదైనను తిరిగి సమకూర్చుకొనగలము. నిజమునకు మనం పోగొట్టుకునే దానికంటే ఎంతో ఎక్కువగానే సమకూర్చుకుందాము. దావీదు జ్ఞానము కలిగిన మంచి రాజై దేవుని హృదయానుసారుడని పిలువబడినప్పటికీ 4 సందర్భములలో సాతాను వలన మోసగించబడి 4 గొప్ప నష్టములను ఎదుర్కొనెను. అయినను దేవుని కృపా సహాయం వలన కోల్పోయిన వాటినన్నింటినీ తిరిగి సంపాదించుకొనగలిగాను. ఆ నష్టములకు కారణములను మరియు తాను కోల్పోయినదంతటిని తిరిగి ఎలాగూ సంపాదించుకునో మనం ఇప్పుడు చూచెదము. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం మొదటి 4 వచనములలో చూడగలం. సౌలునకు విరోధముగా ఫిలిస్తీయుల సైన్యముతో దావీదు కలుసుకొనగోరెను. సౌలునకు బదులుగా రాజుగా నుంటకై దావీదును దేవుడు ఏర్పరచుకున్నందున సౌలు దావీదునకు విరోధి అయి అనేక సందర్భములలో దావీదును చంపుటకు ప్రయత్నించెను. ఫిలిస్తీయులు తమ సైన్యమును సమకూర్చుకొని సౌలు మీదికి యుద్ధమునకు వెళ్ళిరి. దావీదు వారితో కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు దావీదును అనుమానించి బలవంతంగా వెనుకకు పంపివేయగా దావీదు బహుగా నిరుత్సాహపడి విచారగ్రస్తుడైన. సౌలు దేవుని వాక్యమునకు అవిధేయుడైనప్పటికీ సమూయేలు ద్వారా దేవుడు అతన్ని అభిషేకించనని, దేవుని వలన అభిషేకము నొందిన వాడని దావీదు ఎరుగును. అందువలనే దావీదు సౌలును తాకుటకు దేవుడు అనుమతించలేదు. అనేక సందర్భములలో దేవుడు తనకు తోడయుండి చేసిన సహాయమును దావీదు ఎరిగి ఉండినప్పటికీ ఈ సందర్భంలో సహనమును కోల్పోయిన వాడై దేవునిని అడగకుండానే ఫిలిస్తీయులతో చేరాను. ఇందువలన దావీదు గొప్ప నష్టమును అనుభవించెను. ప్రైజ్ ద లార్డ్.